ఈయనెవరే ఇలా కొత్తగా వచ్చిండు అంటే ఎప్పుడు చూడలేదు నాకు యూట్యూబ్ లో నాకు తెలీదమ్మా. ఎప్పుడు చూడలే యూట్యూబ్ లో తిరుగుతుంటాడేమో అయ్యా ఇప్పుడు పెద్ద గొట్టాలు వచ్చినాయి యూట్యూబ్ గొట్టాలని అవు. ఎవడంటే ఆడికి అనిపిస్తూనే ఉంటాడు గొట్టాలని ఎవరు అంటున్నావు నిన్నేనా గొట్టంగా మూసుకో జరసేపు ఆగు జరసేపు ఆగుతావా కంటిన్యూ 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 అంటాడు యూట్యూబ్ కొట్టమా ఒరే కరెంట్ షార్ట్ రిలీజ్ వచ్చిన కాకి లెక్కుంటావు నువ్వేదిరా నాయన కంటిన్యూ కంటిన్యూ అన్నట్టు నన్ను ముట్టుకొని చూడు మొత్తం కరెంటే ఉంటది నీ భార్య ఎంత కరెంట్ ఉందా షార్ట్ కొట్టింది ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా చూసావా షాక్ అయ్యారా అమ్మో మామూలు షాక్ కాదు నిజం చెప్తున్నా బాడీలో ఫుల్ ఎనర్జీ కరెంట్ షాక్ కన్నా ఇంకా డేంజరస్ అదేమంటారు పెద్ద పూల నుంచి వచ్చినట్టు కరెంట్ లాగా జుమ్మనమ్మా అబ్బా నా జీవనరాలు చిల్లుమన్నాయి చెప్తా మీ ఎంతవరకు వచ్చినావు ఏం కథ ఏ ఊరు ఏ పల్లె నువ్వేం చేస్తావు బర్రెల కాడికి పోతావా గొర్రెల కాడికి పోతావా లేకపోతే పందులగిన కాస్తావా నేను డైరెక్షన్ చేస్తా ఎవరిని డైరెక్షన్ చేస్తావు ఓనంటే ఇట్లా మన సినిమా వాళ్ళని ఇట్లా గంగవ్వ అట్లా గంగావతోనే చేస్తున్నావా ఏం సినిమా తమ్మి సినిమా పేరు ఇంకా చెప్పం ఇంకా రివీల్ చేయలే చేస్తాం మళ్ళీ రీల్ చేయలేదా రివీల్ చేయలే రివీలా రివీల్ కాదు. రీల్ ఏమనుకున్నారా అట్లా కొట్టే రీల్ కాదు ఇట్లా కొట్టే సినిమాలు వేసే రీల్ అంతా కూడా లేడు గంగావతోనే చేస్తుందంట నాకు అనుమానం అంటే చేయొద్దా చెయ్యాలి చెయ్యాలేగో ఇంతోడు ఇంత 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 ఎదుక్కుంటా పోయి మనం ఏడో ఆకాశం అంత ఎత్తు ఎదగాలి ఒక్కొక్క మట్టుతో ఎక్కుతూ మనం మేడ ఎక్కాలి అంతే నీది మరి ఏం సినిమా ఏం కథ ఏం స్టోరీ దేని మీద తీస్తున్నావు మరి ఆమెతోనేనా ఆమెనే హీరోయినా హీరోయిన్ ఆమె కాదు నువ్వు ఆ హీరో దెబ్బ మీద దెబ్బ హీరోయిన్ నేను కూడా కాదు అనిల్ అన్న అని చెప్పి తెలుసు తెలుసు ఆపిల్గాడేనా ఏమో మస్తు తెలుసురా నాయన ఆపిల్గాడు హీరోనా ఎవరు ఆ హీరో మరి కనకావ హీరోయినా కనకావ హీరోయిన్ గంగవన హీరోయినా హీరోయిన్ కాదు జస్ట్ ఒక క్యారెక్టర్ కనకావ కాదు గంగవ కదా అసలు నా సినిమాలో హీరోయిన్ ఎవరు లేరు ఫోన్ నన్ను పెట్టు రాదు హీరోయిన్ గా నిన్ను పెడితే చూస్తారంటవా నిన్ను చూడేది నన్ను చూడకుండా ఉంటారా చూడరు పనికి మాట్లాడ మాటలు మాట్లాడతావు నీకు నన్ను పెట్టి తీసే అంత అదృష్టం కూడా ఉండాలి అందుకే నేను తీయాలి వద్దురా నాయన నీ సినిమా నేను చేయను కూడా ఇగో మొన్న విజయశాంత్ అక్కని పోయి ఓ సినిమా కడితే ఆమె డేట్లు లేవు నేను రానన్నదంట అక్క నువ్వు విజయశాంత్ అక్క లేకుంటావు సేమ్ నన్ను కూడా నువ్వు చెయ్యక్క మా సినిమాలో అని అడిగిండ్రు నన్నే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మరి నిన్న అంటారా నన్నే అంటారు నిన్న అరే ఫ్యాన్ 3 నెంబర్ మీద పెడితే 3 చుట్టూ తిరిగి కింద పడతావు నువ్వు నిన్న నిన్న అని అంటాడు నాకున్న వ్యాలీ నీకేం తెలుసు పెంటక్ అంటే పెంటక్కనే ఇగో పెంట బర్రె పెంటనా కోడి పెంటనా పాపం ఫీల్ అన్నట్టున్నారు. పండబెట్టి తొక్కి వెళ్తుంది నీ పెంట పనికి మాలిన మాటలు మాట్లాడతావు ఆయనకు లోపల అది లేదు కట్టడాయరు కట్టడాయరు లేదంటే అది కట్టుకున్న పాయింట్ నిలబడతలేదు దాని ఊరికే సుత్తుకొని పెట్టి కట్టి తిట్టా అంటుండు మన డైరెక్టర్ కూడా ఏం పని లేదురా ప్రతి ఒక్కటి తీసుకొస్తాడు నాకు అంట కడతాడు మరి ఏంటి చెప్పు ఏం లేదు నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది నీది యూట్యూబ్ ఉందా చూడలే మీరు ఎప్పుడు ఎంత ఉంది 40,000 మంది ఉన్నారు అవునా అయితే చిన్నదే 40,000 మందికి ఎంత కష్టపడ్డాం తెలుసా ఏం కష్టపడ్డావు కట్టెలు పెట్టినావా మన్ను పోసినావా ఇంకా బాగా ఎవరు తోడినావా అట్లా ఏం లేదు కానీ ఇక చాలా కష్టపడుకుంటా సైకిల్ పడుకుంటా మరే నువ్వు ఫ్యాన్ ఎట్లా గాలి ఆడతలేదు వీడేదో చెప్తున్నాడు ఏం పెడతావు యూట్యూబ్ లా కామెడీ కంటెంట్స్ కామెడీ చేస్తావా అంటే నేను చేయాలి చేపిస్తా పాత సినిమాలు నీ లెక్కన బక్కగా రమణారెడ్డి అని ఒక ఆయన ఉండేదా అట్టనే ఉండవు నువ్వు లోనే పెట్టురా పరికమాలు అక్క అంటావు ఏదో బూతులు మాట్లాడతాడు అయితే మరి ఇప్పుడు ఆ స్టోరీ ఏం మీద ఉంది చెప్పు రాదు ఓ బ్లాక్ మ్యాజిక్ టీమ్ చేతబడి ఓ మీ మీద ఏమంటారు చేతబడి నా మీద నువ్వు అసలు చేతబడి తీసిన లెక్కనే ఉండవు నాయన అదే ఎందుకోసం చెప్పిస్తాం అంటారు ఎంతమంది చేసిన చేసినాం ఒక 10 మంది 11 కానీ నేనా చేతబడి అంట
బ్లాక్ మ్యాజిక్ అంట ఇంగ్లీష్ లో పెడుతుంది నేను శాతవాడి అనే సినిమా ఇంతకుముందు వచ్చింది. మనిషికి దగ్గర పేరు పెట్టుకున్నావు. అవును ఇది మాత్రం కరెక్ట్ రా. ఇన్నేళ్లకు నీకు ఒక్క మాట నోటికి మంచిది వచ్చిందంటే ఇది ఒక్కటే. దీనికి చెయ్యి ఈయన చెయ్యి ఏమంటావా? చెయ్యి అయితే నేను వెనకాల తీసుకురాకు, ఎందుకెళ్ళచ్చు. చేతబడి చేయడానికి. అయ్యా ఎట్లా చేస్తారు? రైడ్. నా ఇంట్లో తీసుకోపోయాను అలా నిమ్మకాయలు చేస్తాడే. అవును, ఇక దాపెట్టుకో. ఇప్పుడు మరి కనకావ డేట్ ఇచ్చిందా? గంగవ్వ అవును గంగావ డేట్ ఇచ్చిందా? కొంచెం బిజీ ఉందంట, సో అందుకు అంటే స్టోరీ అయితే చెప్పిన ఓకే చేసారు. కొంచెం వాళ్ళకి ఇప్పుడు వెబ్ సిరీస్ అనిల్ కూడా ఓకే చేసిందా? మరి అనిల్ కు నేను ఫోన్ చేసి చెప్తా, మరి నీ పక్కన హీరోయిన్ చేస్తాను అడుగున్నా. డైరెక్టర్ నేను కదా, మరి నువ్వే చెప్పు. వద్దు అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. మరి హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు లేదు మరి. అనిల్ ఒక్కడే హీరోనా? గంగావ. గంగావ గంగావా అంటే గంగావా గంగ ఒక క్యారెక్టర్, అనిల్ వాళ్ళ అమ్మమ్మ క్యారెక్టర్. నేను మనవరాలు క్యారెక్టర్ చేస్తా. చూస్తారా ఎవరు? ఆడియన్స్. అయ్యో నువ్వు దివ్యంగా చూడదు లేని నేను చేస్తే చూడకపోతే ఏంటి పిల్లగా? తక్కువ అంచనా ఇష్టం ఏంది? ఇక్కడ పెంటమ్మ. పెంటమ్మ అంటేనే అందం, అందం తర్వాత అభినయం, అభినయం తర్వాత అనుకు అన్నిటి కలిసినవి కలబోతనే పెంటమ్మ. పెంటకున్నంత ఓపిక. పెంటమ్మ అంటే తక్కువ అంచనా ఇష్టమా? కోడి పెంట తక్కువ. పోనీ, మనం ముచ్చటానికి ఏం చెప్పి ఆ ముచ్చటే మనం అడగాలి. వాడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు కోడిపెంట వాసన వస్తుందంట నా దగ్గర. వాని దగ్గర వస్తున్నది వాడి చెప్పుకుంటాడు. కాల్సిన వాసన వచ్చినట్టు వస్తుంది. మనకి మళ్ళీ చెప్పు అసలు ముచ్చట చెప్పు. మరి నువ్వు ఏ ఊర్లో పుట్టినవు, ఏం కథ, ఏం స్టోరీ అని అన్నావు. సినిమా ఏదో శాతబడి మీద అన్నావు. మరి ఏ ఊరు తమ్మినిది? అది ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్ లో పుట్టినా? హైదరాబాద్ ఏ బస్సులా? ఎల్బినార్లో. ఎల్బినారనా? లంగబాడు పలాకనే ఉన్నాడు. ఎల్బినార్ అంటే అసలు కాదు, అందులో చెప్పు తీసుకుని కొడతాం. ఈడొక్కడే లంగబాడుకో. మంచిగా ఉందా? మరి ఎవరన్నా ఎవరు వచ్చిర్రు వాళ్ళు వీళ్ళు నా ఏంటో పెద్ద అది అన్నావు. మరి ఏంది నీ బలగం ఏంది? నీ బలం ఏంది? నువ్వేమో నా బలం అంటే వీలే ఇక్కడ రండి ఒకసారి రా. ఇక మరి ఈ బలగం బలం అన్నావు. అవునయ్యా ఈసారి ఏం బలలే బలగలే. ఓ వీళ్ళని చూసుకొని నువ్వు విర్రబీగుతున్నావు. అంతే కదా. బాగానే చేస్తున్నాడు జమా. ఇది అచ్చం బర్రకాడికి పోయినట్టే ఉన్నాడు. మన గారా అట్లనే ఉన్నాడు. గొర్రెలు కాస్తావా? గొర్రెలకి కాస్తావా? కాపిస్తావు. ఓహో అది ఆయన కూడా శాత కదా దానికి. వీళ్ళేం బలగం వీళ్ళేం బలం రా నీకు. ఇక వీళ్ళ నుంచి స్టార్ట్ చేసిన ఇక స్టార్టింగ్ యూట్యూబ్. అంటే వీళ్ళే హీరోలా? హీరోలు అంటే ఇక స్టార్టింగ్ వీళ్ళిద్దరి నుంచి స్టార్ట్ చేసిన. మరి వీళ్ళని ఈ గొట్టంగాలని పెట్టుకుంటావు కానీ నీ గొట్టంలో నేను ఇరుకనా అయ్యా? సరే పెట్టుకుంటే బాధపడదు. మరి గిట్లానో తమ్ముడా. ఇక పెద్దదాన్ని, పెద్దల మాట సత్యన్న మూట. నా మాట అయినవా నువ్వు బాగుపడతావు. నువ్వు అనిల్ పక్కన నన్ను హీరోయిన్ గుర్తాను. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. హీరోయిన్ ఎవరు లేరు మన దాంట్లో. హీరోయిన్ ఎవరు? రాసేది ఎవరు కథ? నేను. మరి రాసినప్పుడు ఆ కథలో నన్ను ఇరికియచ్చుగా. ఆ కథకి తగ్గట్టు ఉండాలి కదా. తగ్గట్టు నేను కూడా చేస్తా. అయ్యో అంటే నేను ఆ కథలో హీరోయిన్ రాసుకోలేదు, మొత్తం హీరో బేస్ మీద అవుతుంది. ఒక విలేజ్ సరే. మీద వీళ్ళందరూ ఇరుకంది లేని నేను ఉంటేనే ఇదైందా? నువ్వు ఉంటే ఏంటంటే ఇప్పుడు నేను స్టోరీ బేస్ మొత్తం విలేజ్ థీమ్ కదా, సో అందుకోసమే విలేజ్ లో ఒక విలేజ్ లో జరిగే చేతబడి స్టోరీ. హీరోయిన్ రాయి నా మీద రాయి కథ. అందుకే రాయమని. నీ మీద కూడా రాపిస్తుకో. నేను నేను ఉన్నప్పుడు నువ్వు ఉండవా? నువ్వు రాపిస్తా అనుకో. నువ్వు మంది ముందైతే నన్ను జర్రని రాబాడుకో. ఏడుకొని ఎన్ని తీసుకొని ఉంటావు. ఫ్యాన్ పెట్టు అటు ముందు. ఫ్యాన్ పెట్టు ఉబ్బరిస్తుంది. ముచ్చట కానీ చెప్పు. మరి నేను ఉండాలా వద్దా? పెడతా నీకోసం ఒక క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ తమ్మి? ఏం క్యారెక్టర్ అంటే దయ్యం క్యారెక్టర్ పెడతా, గోస్ట్ క్యారెక్టర్. నేను గోస్ట్. సేమ్ అతనే అన్నావు కదా. నీ కంటికి నేను దయ్యంలా కనిపిస్తున్నా? నీకు చెప్పు, చేతబడి చేసే క్యారెక్టర్ కావాలా? నాకు అట్లేమో వద్దు కానీ గంగావ చెల్లెలు లెక్కనో గంగావ మనవరాలు లెక్కన పెట్టు. మనవరా అవును బ్రో, అవును మనవరాలు లెక్క పెట్టు. సరే చూద్దాం. చూస్తావా? మంచోడు మా తమ్ముడు, నీకన్నా ఎక్కువ. మంచోడివి. ఇగో ఇలా నమ్ముకొని ఇది చేయకు. ఏమంటున్నా? ఆడేమో అచ్చం బర్రెలు కాష్టం లేకున్నాడు, ఏం గొర్రెలు కాష్టం లేకున్నాడు. ఈడేం దొంగకోలు పట్టడం లేకున్నాడు. ఆడు తెచ్చిన మంది నమ్ముకొచ్చడం లేకున్నాడు. చూస్తే ఎట్లా నడుచున్నాడు. అయితే నువ్వు ఎల్బీ నగర్లో ఉంటావు. మీ అమ్మ నాయన ఏం పని చేస్తారు? మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. నాయన మార్బుల్ కాంట్రాక్ట్. మార్బుల్ షాపే మీద షాప్ కాంట్రాక్ట్ బట్టి.
అయితే ఇప్పుడు మరి ఏడ మన లొకేషన్ ఎక్కడ? లొకేషన్ అంటే ఇంకా అనుకోలే. మేము జస్ట్ ఇట్లా స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్నాం. ఇట్లా స్టోరీ చెప్పినాం. సో, అన్న ఇట్లా కొంచెం ఇట్లా టైం తీసుకుందాం. మా వెబ్ సీరీస్ అయిపోయినాక చేద్దామని చెప్పిండు. అయ్యో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నావా? ఇగో నేను కాదు అన్న వాళ్ళు చేస్తారు. అనిల్ అనే వాళ్ళ అవును వాళ్ళు హ్మ్. చేస్తూనే ఉంటారు ఇప్పుడు. వాళ్ళు అయితే ఇప్పుడు మరి చేసిన ప్రొడ్యూసర్ ఎవరు దీనికి? ప్రొడ్యూసర్ వాళ్ళే. వాళ్ళేనా? హ్మ్. కథ నీది, కథ నాది. డైరెక్టర్ నువ్వు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు. ప్రొడ్యూసర్ ఓహో! వాళ్ళ మొత్తం టీమ్ ఉంటుందా? నా టీమ్ ఉంది. ఇప్పుడు నా టీమ్ ఇక వీళ్ళు ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. సో, ఇంకా అట్లా. ఛ! 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 మరి ఈయన ఎల్బినగర్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఉంటారు గానీ ఎట్లా పరిచయం ఈయన? ఉంటారా? సినిమా అన్నప్పుడు ఒక్కతానే ఉంటారా? ఆ, విదేశాలలో పోయి ఈయన తీసుకొస్తారా? అక్కడ పోయిండా వాళ్ళు ఇక్కడ వచ్చిర్రా కథ యాడ మొదలైంది వీళ్ళకు? ఇగో ఆ పిల్లగానికి ఆ కథ రాసుకున్నప్పుడు పలానోడు చేస్తేనే మంచిగా ఉంటది, పలానా ఆమె చేస్తేనే బాగుంటదని వాళ్ళు రాసుకుంటారు. ఈయన వాళ్ళ- అంటున్నాడు. ఆ, నువ్వు అట్లనే అనుకున్నావుగా? అంటే ఫస్ట్ ఈ స్టోరీ మేము తీద్దాం అనుకున్నాం మా యూట్యూబ్ ఛానల్. ఆ, సో, ఈ స్టోరీ రాస్తూ పోయి కొంచెం ఐ వచ్చింది. ఆ. కొంచెం ఐ వచ్చిందని చెప్పి ఇక మేము డైరెక్ట్ వెళ్ళిపోయినాం గంగవ్వ దగ్గర వాళ్ళకి. ఓహోహోహో! సో, ఇక వాళ్ళ తరపు నుంచి ఇక అప్రోచ్ అయ్యి చెప్పినాం. ఓహో! వాళ్ళు ఓకే అన్నారు. ఎవరు ఓకే అన్నది. అసలు ఈ మరి స్టోరీ ఎంత బడ్జెట్ ఇది? ఇంకా బడ్జెట్ ఏమనుకోలే. జస్ట్ ఇప్పుడు మేము స్టోరీ చెప్పినాం. కొంచెం డ్రాఫ్ట్ లో పెట్టింది. ఓ, డ్రాప్ లో చెప్తున్నావు, ఒక డ్రాప్ మాట లో చెప్తున్నావు పెట్టిండు. వీళ్ళు. డ్రాఫ్ట్ లో పెట్టి సరే, ఇక మరి సినిమా పేరు అయితే ఏం లేదు కదా? చిన్న పేరు ఇప్పుడు చెప్పమంటే చెప్తా, రివీల్ చేస్తా. ఇప్పుడు ఏం లేదు. ఆ? ఇప్పుడు నీ ఏం లేదు. ఛానల్ కూడా ఉందా? ఇక ఉంది. ఉందా? సన్నీ స్పిన్స్ అని మన ఛానల్ అయితే ఉంది. ఉందట. ఇగో తమ్ముడు మంచి ఛానల్ పెట్టిడు, మస్తు హుషారు, మస్తు ఇది చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మంచి సినిమా స్టోరీ రాసుకున్నాడు. ఆ సినిమాకి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళని ఇది అవుతున్నాడు. త్వరలోనే సినిమా తీసి సినిమాతో పాటు తను కూడా మీ ముందుకు రాబోతున్న ప్రేక్షకుల ముందుకు. యూట్యూబ్ వ్యూవర్స్కి అందరికి చెప్తున్నా, నిజంగా షాక్ అయ్యారా? ఈ చిన్న అంటే ఎక్కడో వాళ్ళ గురించి ఏం తెలియదు కాబట్టి మనం కూడా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వ్యూవర్స్కు సబ్స్క్రైబర్లకు ఈ ఛానల్ ద్వారానే జరుగుతుంది. షాక్ అయ్యారు, అందుకే షాక్ అయ్యారని ఎందుకు పెట్టిండ్రు యూట్యూబ్ ఛానల్ పేరు? అందుకే మిమ్మల్ని షాక్ చేయడానికి షాక్ అయ్యారా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే తమ్ముడు కూడా త్వరలో సినిమా తీస్తుంది, అది కూడా నన్ను పెట్టి నేను కూడా మంచి బిజీ అవుతా. సరేనా? పోతా. నెక్స్ట్ ఇంకొకరితో మళ్ళీ షాక్ అయ్యారా ఏమంటారా? అంతే. షాక్ అయ్యారా? అయ్యా. షాక్ అవుతారు వాళ్ళు. మీ పెంటక్క చెప్పింది వినండి, పెంటక్క చూపించేది చూడండి. సరేనా?